అమెరికాలో. సో లైఫ్ ఎలా టర్న్ అవుతుందో నాకు తెలియదు. నేను ఎక్కువ ప్లాన్ చేసే మనిషిని కాదు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అది ఫుల్ గస్టోగా చేయడమే ఇస్ మై ప్రిన్సిపల్. ఉన్నాయండి, అవకాశాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి. నేను 10th స్టాండర్డ్లో చదువుతున్నప్పుడే ఎన్టీ రామారావు అంకుల్ నన్ను తిరుపతిలో నిలబెట్టాలనుకున్నారు. నేను 10th చదివిన తర్వాతే. దాంతో నువ్వు ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తూ పాలిటిక్స్లోకి రావాలని. అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ 10 మందికి మంచి చేయాలని అంతే. సారీ, మళ్ళీ చెప్పండి. అలా వాళ్ళు ఆడవాళ్ళు ముందుకు వస్తే ఇప్పుడు ఉన్న మేల్ డామినేటెడ్ సొసైటీలో ఇంకో ఫ్రెష్, ఇప్పుడు యింగ్ అండ్ యాంగ్ అంటాం. శివుడిలో పార్వతి శివుడు ఇద్దరు కలిస్తేనే శివపార్వతులు అవుతారు. ఎక్కువ శాతం మనం శివుడినే చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు పార్వతి కూడా యాడ్ అయితే ఆ క్రియేటివిటీ కూడా చూస్తామన్న నమ్మకం నాకు.